10 ఓ వెలుగు వెలిగిన బీఆర్ఎస్ కు ఇప్పుడు కష్టాలు తప్పట్లేదు. తాజాగా ఆ పార్టీకి మరో టెన్షన్ పట్టుకుంది. లోక్సభ ఎన్నికల తర్వాత పోలింగ్ సరళి అంచనా వేస్తున్న ఆ పార్టీ నేతలకు క్షేత్రస్థాయి పరిణామాలు కలవరపెడుతున్నాయి. రాష్ట్రంలో డబుల్ డిజిట్ ఎంపీ స్థానాలను గెలుచుకుంటామని అధినేత కేసీఆర్ సహా నేతలంతా ప్రకటనలు చేస్తున్న పరిస్థితులు అలా లేవన్న ఆందోళన బీఆర్ఎస్ నేతలను వెంటాడుతోంది. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ పోలింగ్ జరిగిన తీరుపై సమీక్షలు నిర్వహించుకుంటున్నాయి. తమకే ఫలితాలు కలిసి వస్తాయని ప్రకటనలు చేసుకుంటున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పార్లమెంటు ఎన్నికలు కావడంతో తమకు కలిసి వస్తుందని అంచనా వేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ మాత్రం తెలంగాణ హక్కులు కాపాడాలంటే తెలంగాణకు తమ ప్రాతినిధ్యం అవసరమని చెబుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా అవతరించిన గులాబీ పార్టీ జాతీయ పార్టీలకు దీటుగా పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని పావులు కదిపింది. ఇక ఓటింగ్ పూర్తయిన తరువాత అన్ని నియోజకవర్గాల వారీగా పోలింగ్ జరిగిన తీరుపై పొలిటికల్ పార్టీలు ఆరా తీస్తున్నాయి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీలు కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే బలంగా ఉన్నాయని, ఆ రెండు పార్టీలతో ఢీకొట్టే విధంగా బీఆర్ఎస్ పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో, మరికొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులతో తలపడుతుందని పార్టీ అంచనా వేసింది. ఈ కారణంగానే మెజారిటీ సీట్లు తమకు వచ్చే అవకాశముందని ధీమా వ్యక్తం చేస్తూ వచ్చింది. కానీ క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సమాచారం బీఆర్ఎస్ ను కలవరపెడుతోంది. 1, 2వ స్థానాల్లో ఖచ్చితంగా ఉంటామని భావించిన పలు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు 3వ స్థానానికి వెళ్లారని తాజాగా నివేదికలు బయటకొస్తున్నాయి. పార్టీ నేతల ప్రమేయం లేకుండానే క్యాడర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అడ్డుకోవాలన్న లక్ష్యంగా బీజేపీ వైపు మొగ్గు చూపారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కొన్ని స్థానాల్లో పోలింగ్ కు 1-2 రోజుల ముందు క్యాడర్ తో టచ్ లో లేకపోవడం కూడా గులాబీ పార్టీకి నష్టం వాటిల్లేలా చేసిందన్న ప్రచారం మొదలైంది. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ కింది స్థాయి నేతలు పార్లమెంటు ఎన్నికల్లో తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తామని ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు తమ అభిప్రాయాలను స్పష్టం చేసినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి బీఆర్ఎస్ కు అండగా ఉంటామని స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో కీలక నేతలు కూడా సైలెంట్ గా ఉన్నారని గులాబీ పార్టీకి నివేదికలు అందినట్లు సమాచారం. ఈ పరిణామాలను పరిశీలిస్తున్న బీఆర్ఎస్ నేతలు పార్టీ అనుకున్న స్థాయిలో పార్లమెంటు ఎన్నికల్లో ప్రభావితం చేయలేదన్న అభిప్రాయానికి వస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద గులాబీ పార్టీకి ఊహించిన దానికంటే తక్కువగానే ఎంపీ స్థానాలు వచ్చే అవకాశముందన్న ఆందోళన గులాబీ నేతలను కొత్త టెన్షన్ పెట్టిస్తోంది.